ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తూ ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులకు మాత్రం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. ఎవరైతే పెద్ద వ్యాపారాలు చేస్తుంటారో మరి ముఖ్యమైన ప్రధానమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈరోజు ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన కాలంగా గోచరిస్తూ ఉంది. విదేశీ వ్యవహారాలు నడిపేవారు మాత్రం కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. కాబట్టి విదేశీ వ్యవహారాలు వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశి వాళ్ళకి సినీ రంగ ప్రముఖులకి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ రంగ ప్రముఖులకు మాత్రం కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. మరి రియల్ ఎస్టేట్ రంగం ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున. మరి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి కంటిన్యూ వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి వాహనాల మీద కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలంగా ఉండాలన్నట్లయితే ఓం పరమేశ్వరుని నమస్కరించుకుంటూ ఈశ్వరార్చన చేసుకుంటూ ఓం నమ శివాయ ప్రణవ పంచాక్షర జపాన చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే తెలుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ధనుసు రాశి వారికి.